ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రేప్రెపలాడింది. భారీ భద్రతా మధ్య ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండా ఆవిష్కరించారు. త్రివిధ దళాల కవాతులు, పెద్ద సంఖ్యలో హాజరైన అతిథులతో ఎర్రకోట పరిసరాలు కలకల్లాడాయి. జెండా ఆవిష్కరణ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను కొనియాడారు ప్రధాని. దేశ రాజధాని ఢిల్లీలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. భారీ భద్రత మధ్య ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జాతీయ జెండా ఎగురవేశారు ప్రధాని. జాతీయ పతాకావిష్కరణ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి సేవలను కొనియాడారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారిని గుర్తు చేసుకున్నారు ప్రధాని. త్యాగధనుల స్ఫూర్తితో దేశాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పారు మోడీ. भारत के प्रधान सेवक की अनेक अनेक शुभकामना। मैं आपके बीच प्रधानमंत्री के रूप में नहीं, प्रधान सेवक के रूप में उपस्थित हूं। अनगिनत लोगों ने बलिदान दिए, जवानी खपा दी, जेल में जिंदगी गुजार दी। देश की आजादी के लिए मर मिटने वाले समर्पित उन सभी आजादी के सिपाहियों को मैं शत शत वंदन करता हूं, नमन करता हूं। అంతకుముందు ప్రధాని మోడీ రాజ్ఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించారు. భారీ భద్రత నడుమ రాజ్ఘాట్కు చేరుకున్న ఆయన మహాత్ముడి సమాధికి అంజలి ఘటించారు.